రాజధాని శంకుస్థాపన పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు సర్కార్ దుర్వినియోగం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రచార ఆర్భటాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా విషయం పట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతి ఆర్డీఓ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముట్టడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ప్రత్యేక హోదాయే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. పెద్ద ఎత్తున నిరసనలు దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఇట ముట్టడి కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందా అన్న సంకల్పంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలతో పాటు ప్రత్యేక హోదా ఆకాంక్షిస్తున్న వ్యక్తులు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డితో పాటు చాలా మంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చూసినాం ఆంధ్రప్రదేశ్ నిర్మాణం పేరిట రాజధాని నిర్మాణం పేరిట ఆర్భాటం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశం మీద ఎందుకు ఆ దిశగా కృషి చేయడం లేదు? చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫోబియా వచ్చేసింది. ఆ పురాణ కాలం నాటికి వెళ్ళిపోయి ఆయన తానేదో మయుడని నిర్మించబోయేది అమరపురి అనుకొని దాని ప్రారంభోత్సవానికి చరిత్రలోనే ఏ నగరానికి జరగనంత ఏ రాజధానికి జరగనంత ఆర్భాటంగా ఒక పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రజాధనంతో దాదాపు 400 కోట్ల రూపాయలు అధికారికంగా ఖర్చు పెడుతూ ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలని ఈ ఆధ్యాత్మికపు ముసుగులో పెద్ద మోసానికి తెర తీశారు చంద్రబాబు నాయుడు. ప్రతి ఇంటి నుంచి కూడా మట్టి కావాలా నీళ్లు కావాలానని సెంటిమెంట్తో వాళ్ళ జీవితాలతో చెలగాటమాడేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దాదాపు 15 కోట్ల రూపాయలు విమానాలకు హెలికాప్టర్లకు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి ధనమంతా కూడా ప్రజల మీద వేసినటువంటి పన్నుతో ప్రజల మీద భారం మోపుతూ ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు చేయగలగటం ఒక చంద్రబాబుకే చెల్లింది. మట్టి నీళ్లు ప్రపంచంలో భూమండలమంతా ఏ ప్రాంతానికి వెళ్ళినా మట్టి ఉంటుంది, నీళ్లు ఉంటుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పవిత్రత ముసుగులో అందరి ఇండ్ల నుంచి మట్టి సేకరించి చివరకు ప్రజల నోట్లో ఆ మట్టి కొట్టే కార్యక్రమానికే ఇన్ని 100 టన్నుల మట్టి సేకరిస్తున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించడమే లక్ష్యంగా మేము మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి, లేకపోక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.